డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, హర్యానాలో ఇన్సిడెంట్ చూసుకుంటే కోడలిపై మామ అత్యాచారం అంటే అసలు ఎంత దారుణం అంటే, మరి కొడుకు ఏం చేస్తున్నాడు, అత్తగారు ఏం చేస్తున్నారు, మరి వీళ్ళంతా ఏంటి, కోడలు చేయడం ఏంటి, మళ్ళీ ఆమెని చంపడం కూడా జరిగింది ఇక్కడ, బాడీని మళ్ళీ కనిపించకుండా చేయడం. అంటే చూస్తే క్రైమ్ అనేది ఎలా అంటే వావి వరుసలు లేవు, వయసుతో సంబంధం లేదు, ఇల్లీగల్ అఫైర్స్, ఇలా ఎక్కడ చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్సే. ఇంకా కొంతమంది ఏమంటారంటే మహిళలకి ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, వాళ్ళకి రైట్స్ లేవు బ్రతకడానికి అని ఇంకొక వాదన కూడా ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే ఇన్సిడెంట్ ఎలా చూస్తున్నారు, దీని గురించి మాట్లాడుకుంటే వివరాల్లోకి వెళ్తే? ఇందులో మామే చంపాడు, అత్యాచారం చేసి పీక పిసికి చంపేశాడు. పక్కన అతని భార్య కొడుకు సహకరించారు. మరి ఎంత దారుణమో చూసారా ఇది. అసలు ఏ ఇంటెన్షన్తో ఆ అమ్మాయిని చంపాడు అంటే లొంగలేదని చంపాడా, మరి అత్యాచారం చేసి ఇంకొకటి ఇక్కడ ఇటు పక్క భార్య కొడుకు పక్కన ఉండంగానే అత్యాచారం చేశాడు. ఎంత దారుణం కదా అసలు. అలా మనిషేనా చేశాడు, మరి అతనే పీక పిసికి చంపాడంట. దానికన్నా ముందు కొద్ది రోజుల ముందు అక్కడ గొయ్యి తవ్వాడంట వాళ్ళ ఇంటి పరిసరాల్లో. గొయ్యి తవ్వి బాగా లోతుగా ఉంది, 6 అడుగులు గొయ్యి తవ్వాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటి గొయ్యి ఎందుకు తవ్వావు అని అడిగితే అది డ్రైనేజ్ కోసం అని తవ్వాను. ఇప్పుడు నేను అది విజువల్స్ చూస్తే అక్కడ హర్యానాలో ఇళ్ళు ఎలా ఉంటాయంటే మనలాగా ఇక్కడ కాంపౌండ్ వాల్స్, లోపల పకడ్బందీగా మనకు ఒక డిజైనబుల్ బిల్డింగ్స్ ఇలా ఉండవు. అక్కడ కొంచెం ప్లేసుల్లోనే గదులుగా కట్టుకుంటారు. అలా ఎక్కువ బయట గడుపుతూ ఉంటారు. ఆ ఎదిరింటోళ్ళు సన్న గల్లీలు ఉంటాయి అనమాట, అక్కడక్కడే గడుపుతూ ఉంటారు. ఆ విజువల్ చూస్తే నాకు ఆ బయట వైపు ఆ గొయ్యి తవ్వినట్టుగా కనిపిస్తుంది. డ్రైనేజ్ అనేది బయటే ఉంటుంది కదా, కాలువల్లాగా ఇంటి ముందు పారుతూ ఉంటాయి. అటు సైడ్ కొంచెం అంత డెవలప్మెంట్ ఉండదు, సో అవి పారుతూ ఉంటాయి అన్నమాట. అది అందులో పూర్తి చేస్తే ఆ పారే నీళ్లతో సమానంగా పైన సిమెంట్ చేయించేసేద్దాం అని అనుకుని ప్లాన్తో గొయ్యి తవ్వినట్టున్నాడు. దానికి సంబంధించిన ఇటుకలు అవన్నీ ఏవేవో పెట్టాడంట. పక్కన వీళ్ళు అడిగితే డ్రైనేజ్ కోసం రిపేర్ కోసం పెట్టాము అన్నారంట. అయితే వీళ్ళు ఈ లోపల అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది అసలైన నిజాలైతే బయటికి రాలేదు. తర్వాత చంపేశారు, కొడుకు వాళ్ళు అంతా సాయం చేసుకుని ఆ గొయ్యిలో పెట్టేసేసి పూడ్చి చేశారు. వీళ్ళు 2వ రోజు ఎవరికి అనుమానం వచ్చి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అందించారు. పోలీసులు వీళ్ళు వచ్చి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అందులో 1 వారం అయిపోయిందంట. అప్పటికే వారమో 10 రోజులు మరి బాడీ ఉంది అందులో. మరి ఇంకా తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అంతే మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనంటే పూర్వాపరాలు కొన్ని కుటుంబాల్లో కొన్ని జరుగుతాయి నవీన. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అంత వివరంగా మాట్లాడాలా, లేకపోతే ఊహాగానాలు చేస్తారు కొంతమంది అని అంటూ ఉంటారు. ఊహాగానాలు కాదు, చరిత్రలో కొన్ని జరిగిన సంఘటనలు మనకి గుర్తొస్తాయి. మనకి గుర్తొచ్చినప్పుడు బహుశా ఈ కేసులో కూడా అలా జరిగిందేమో అని మనం అనుకోవటంలో తప్పులేదు. ఇప్పుడు మనము ఎలా చేశాడు, ఏం చేశాడో మనమేం వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బయటకు వచ్చేసాయి న్యూస్లన్నీ. మళ్ళీ మనం ఇంకోసారి చెప్పినా పెద్ద ఫలితం ఏమి ఉండదు, ఎఫెక్ట్ ఏం పడదు. అయితే ఎందుకు చేశాడు అనేది పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కేవలం కోడల మీద కోరికతోనే అలా చేశాడా, అలా అయితే మరి ఆ కోరిక తీరిన తర్వాత చంపడం ఎందుకు అనంటే ఆ అమ్మాయి ఎవరికైనా బయటికి వెళ్ళి చెప్తుందేమో మరి అందుకని చెప్పి చంపేశాడా. అలా అయితే మరి పక్కన కొడుకు ఎందుకు సహకరించాడు, భార్య ఎందుకు పక్కనే ఎందుకున్నారు, అత్యాచారం చేసేటప్పుడు పక్కనే ఎందుకున్నారు, లాగాలి కదా, లాగకుండా చూస్తూ నుంచున్నారు. ఎందుకు జరిగింది ఇదంతా అనంటే ఈ మొత్తం గ్రూప్ అంతా గూడుపుటానిగా చేశారు. ఇది మొదటిసారి కాదు అని నాకు అనిపిస్తుంది. అంతకుముందు కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉండాలి. ఆ అమ్మాయి ఎదిరిస్తుంది అని వీళ్ళకి భావన ఎందుకు వచ్చింది అంటే ఫ్రీక్వెంట్గా అంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు, ఈ కొన్నిసార్లుగా జరిగి ఉండొచ్చు. ఈసారి కూడా ఎదురు తిరిగితే చంపేద్దాం, అర్థమైందా? ఈసారి కూడా ఎదురు తిరిగితే చంపేద్దాం. ఆ గొయ్యి రెడీగా పెట్టుకున్నారు. చంపేస్తే ఏం చేయాలి మరి, దాంట్లో పడేద్దాం అందుకని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అసలు కొడుకు ఎందుకు సహకరించాడు, నాన్న సంపద్దులే పంపించేసేద్దాం అనాలి, లేకపోతే నా భార్యను చంపుతావేంటని ఎదురన్నా తిరగాలి. ఆ అబ్బాయి రెండు చేయలేదు అనంటే సంథింగ్ ఇస్ దేర్,
నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి సంఘటనలు నాకు 2-3 గతంలో నేను విన్నాను. మనకి ప్లేసులు మనకొద్దు. అయితే ఆ కొడుక్కి పిల్లలు పుట్టలేదని చెప్పి ఆ అత్తగారు కొడుకు ఇద్దరు కలిసి ఆ మామ దగ్గర పడుకోబెట్టడానికి ట్రై చేశారు. బా ఇది ఎప్పుడో ఒక 40-50 సంవత్సరాల క్రితం, మనకు తెలీదు. కాకపోతే తర్వాత చదివిన వాటిల్లో నుంచి నాకు దొరికిన సమాచారం ఇదే. ఏంటనంటే పిల్లలు లేరు కాబట్టి నువ్వు మన వంశమే కాబట్టి తప్పులేదు, మామగారితో నువ్వు ఉండు అని అన్నప్పుడు ఆ రోజుల్లో కాబట్టి ఆ ఆలోచనలు అలాగే తిరిగేవి కాబట్టి అందరికీ కూడా బ్రెయిన్లో నిజమే సుమా అనే కొన్ని రోజులు కాబట్టి లొంగారేమో. కానీ ఆ కథలో మాత్రం ఆ అమ్మాయి కూడా లొంగలేదు, ఎదురు తిరిగినా కూడా లొంగ తీసుకున్నాడు ఆ మామ. ప్రతిరోజు అలవాటు పడ్డాడు. చివరికి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడమో సంథింగ్ వెళ్ళిపోవడమో ఏదో జరిగింది. అయితే ఇలాంటి సందర్భాలు అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొడుకు మగవాడు కాదు, కొడుక్కి పిల్లలు పుట్టరు అనుకున్నప్పుడు అత్తే చేయిస్తుంది, మామగారికి చెప్తుంది అనమాట, నువ్వు వెళ్ళు, మన వంశానికి పిల్లలు కావాలి కదా, మన కొడుక్కి పిల్లలు పుట్టాలి కదా, ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుంది కదా అని కోడలకు కూడా చెప్తుంది. కానీ వింటే వాళ్ళ పథకం పారుతుంది, వినలేదు అంటే ఇది ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతాయి. కాబట్టి నాకు ఆ స్టోరీ గుర్తుకు వచ్చింది. ఇప్పుడు కూడా ఎక్కడో అక్కడక్కడ 1-2 నేను విన్నాను. వినే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే తప్పు పట్టకండి దయచేసి. ఏది కూడా వినందే చూడందే నేను పబ్లిక్లో మాట్లాడను. మీకు తెలిసి ఇవి ఎక్కడా కూడా జరిగి ఉండకపోవచ్చు, కానీ నా వయసు అనుభవానికి నేను కొన్ని చూసుంటాను, కొన్ని విని ఉంటాను కదా, అవి మాకు అనుభవాలు ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నా. అంటే మేడం కొన్ని ఇళ్లలో మీరు అన్నట్టుగానే ఇది బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది, అంటే బయటకు రాకపోతే ఇంక అంతేనా, కంటిన్యూ అంతే. ఆ రోజుల్లో అయితే మాట విన్నప్పుడు చంపేస్తారు, ఎదురు తిరిగితే ఇప్పుడు జరిగింది ఎదురు తిరగబట్టే కదా, ఏదో జరగబట్టే చంపేశారు. అసలు మామగారు కోడలతో అలా ఉండటం అనేది తప్పే కదా అది. అప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటుంది, ఎదురు తిరుగుతుంది కదా. అంటే కేవలం ఆ రోజే ఆ ఒక్క విషయంలోనే ఎదురు తిరిగితేనే చంపేశారా? లేదు, దానికి ముందు ఏదో ఉంది. దానికి తోడు అత్త భర్త ఎందుకు సహకరించారు? అప్పుడు పోలీసులైనా ఇవన్నీ లాగుతారు, అనుమానాలు వ్యక్తం అవుతాయి అనేక వైపుల నుంచి. అది చివరికి ఏం తెలుస్తారు అనేది మనకి తెలుస్తుంది. అయితే నాకు ఈ కథ గుర్తుకొచ్చింది, ఇలా ఆ రోజుల్లో అలా జరిగిందట. సో ఇప్పుడు ఈ కథ చూస్తే నాకు అదే అనిపించింది. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో కాబట్టి అమ్మాయి తల వంచుకుని పెద్దల మాట విని ఒప్పుకుంది. ఈ రోజుల్లో ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా, ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు హత్యలు లేదా అక్రమ సంబంధం అనేక రోజులుగా కొనసాగుతుంది కాబట్టి ఈ అమ్మాయి బయటకు వెళ్ళి చెప్తానని బెదిరించి ఉండొచ్చు. తండ్రి గుట్టు బయటపడుతుంది కదా, భర్త గుట్టు బయటపడుతుంది, ఇంటి పరువు పోతుంది అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి అలా చేశారా? అలా చేస్తే మాత్రం మామ అత్యాచారం చేసేటప్పుడు దగ్గర ఉండి చేయించి ఆ ముసలాడితో ఆ పీక పిసిగించి చంపించి అంత చేయాల్సిన అవసరం ఏంటి? ఏదో ఉంది నవీన గారు దీని వెనకాల. పోలీసులు గట్టిగా ప్రయత్నించి వాడిని నిజం కక్కించాలి, ఆ కొడుక్కి అత్తకి కూడా పడాలి, శిక్ష పడాలి. థ్యాంక్ యూ.